పిల్లి భాస్కర్రావు గారు, తాపి మేస్త్రి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇవి యాక్చువల్గా ఫోన్పే ద్వారా రావాలి, ఎందుకు ఇక్కడికి వస్తున్నాం కదా అని చెప్పి మామూలుగా చేతికి ఇచ్చారు. ఈ పాట నేను ఎక్కడ పాడినా, ఎంత దూరంలో పాడినా నాకు 200 రూపాయలు ఫోన్పే ద్వారా వేస్తారు వారు. సాగిరి గంగాధర్రావు గారు. ఇందాక మా శ్రీకాంత్ చెప్పినట్టు నిజంగా కలియుగ శ్రీకృష్ణ దేవరాయలే వారు. కోవిడ్ టైంలో ఆర్టిస్టులకి చాలా సహాయాలు చేశారు. ఇప్పుడు కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తారు. మంచి చీటీలు వేస్తారండి, పాడిన రోజు డబ్బు ఇచ్చేస్తాడు. మంచి వ్యక్తి వారు. వారు కూడా తెనాలి వాస్తవ్యులు. ఇంత దూరం వచ్చారు నాటకం చూడడానికి. ఇప్పటికి నాకు తెలిసి ఒక 2000 రూపాయల వరకు చదివించేశారు ఆర్టిస్టులకి. అంత కళాభిమానం మా నాటకాలంటే వారికి. వారిని వారి కుటుంబాన్ని సాగిరి గంగాధరరావు గారు తెనాలి వాస్తవ్యులు ఈ పాటను అభినందించి ఒక 200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పోలేరమ్మ తల్లి ఎలవెళల వెన్నట్టు ఉండి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములిచ్చి సదాకాచి కాపాడాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. చాలా ఉంది. నీకు నోటు చేస్తామని చందాలు అన్నారు. మీరే మీ అమ్మ మాత్రం పల్లెత్తి మాట్లాడిందా? ఆ జనముల పంచమ తాను మారగినప్పుడు ఇంటి గృహ చిత్రం ఎంత వారికై ఉన్నవే కానీ పడిన గోడలో పన్నెట్లో ఉండవు. దైవ మందులకే ఈ పూట అతను తారసలింపజేసినాడు. ఎవరంటే మనకు తారసలిన వారు? నేను ఇద్దరికనే తెలుపుకోగా నా మాట పూర్తి కలిచ్చినావు కాదు. తారసలి అతను బిల్వమంగళుడు. బిల్వమంగళుడనగా బిల్వమంగళుడనా ఏటి అవల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దెలు కట్టుకొని కాపురంతున్న వాసుదేవమూర్తి గారికి ఏమండి బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? అవునవును ఆయనే ఆయనే. నీవిప్పుడు చూసి వాతని అది అది ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కాబోరు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఏ పాట స్థితి ఉండనంటారు? ఏ పాట స్థితి? 40 లక్షల వరకు ఉండాలి నా నమ్మకం. ప్రకృతితో మేము ఆ బిల్వమంగళంలో నేను సహజ ఆ దినములలో నేనే అతడు అతనేనే ఆడిన ఒక్కడా నదయా ఒక్క
చాలా గొప్ప స్నేహితులండి మీరు. మరి అంత మంచి స్నేహితులు విడిపోవటట్లు సంభవించను. అతను ఆంధ్రం సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినారు. మీరేం చేశారు? నేను చదువు సాధించి తమ పాఠశాలలో అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరచిపోవరకు వచ్చినాం. ఈ మధ్య వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంటే అతను వసూలు చేసినారట. అవునా? నాకు అతనే గట్టికి వచ్చిందా? ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవుని కూర్చుదరా. అతను ఎంత మంచివారు. నేను అడిగినా ఇస్తాను. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన మంచి చెట్లన్నీ చెప్పినాడు. ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనం చేయ వరకు విడిచినారు. చాలా మంచివాడు సుమా. భక్తుల మాట వెంటనే తలపెట్ట భాగ్యం కాదని రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చాను. ఇదే మంచి అవకాశం. ఎలాగూ రేపు వచ్చానని చెప్పి వచ్చాడు కావున ఈతని వినియోగించి ఆతని నెచ్చడికి రప్పించవలేదు. ఏమిటి ఉపాయం? సామాన్యంగా ఒప్పుకోడు. ఏదో మాయ చేసి పంపిస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నా? ఏమండి, నా మనసులో ఒక చిన్న కోరిక విన్నవించుకోనా, చిన్ని కోరిక విన్నవించుకోనా, చిన్ని కోరిక